స్థానిక శాసనసభ్యులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ముఖ్యంగా ఈరోజు ధర్మపురి నియోజకవర్గానికి ఏదైతుందో దశాబ్ద కాలం నుండి వీళ్ళ శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లిలో ముంపుకు గురైనటువంటి బాధితులకు ఏదైతుందో ఆదుకోవడానికి కావలసిన నిధులు విడుదల చేసే విధంగా 18 కోట్ల రూపాయల చెక్కును అందింపజేస్తూ, అట్లాగే మన ధర్మారం మండలానికి సంబంధించిన 2 సబ్ స్టేషన్లు అక్కడ సాయంపేటే కానీ కటికనపల్లి కానీ భవిష్యత్తులో రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక విద్యుత్ సమస్య ఉండకూడదు అనే ఒక భావనతోని మనకు తోడు నిలవడానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ బట్టి విక్రమార్క గారు, మనందరికీ ఆప్తులు, ఎప్పుడు ఎవరికే సమస్య ఉన్నా కానీ ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం వైపుకి వెళ్ళి బాధ్యత తీసుకొని మరి ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నటువంటి గౌరవ పరిశ్రమ శాఖ మంత్రులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు రామగుండం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు యువమిత్రుడు గడ్డం వంశీకృష్ణ గారు, వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో వెన్నుదన్నుగా సలహాదారుడుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సోదరుడు హరకాల వేణుగోపాల్ గారు, కరీంనగర్ పట్టణ శాతవాహన అభివృద్ధి మండలి అధ్యక్షులైనటువంటి యొక్క నరేందర్ రెడ్డి గారు, ఇక వేదికను అలంకరించి ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు, ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో రైతాంగానికి సంబంధించి వారికి ఎప్పుడు తోడుగా అండగా నిలబడే విధంగా ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలం మనం ఏర్పాటు చేసుకుదవుతుందో, ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ధర్మారం ఏదైతుందో రూప్లా నాయక్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే వెల్గొట్టూరు ఏదైతుందో సోదరి గోపిక ఆధ్వర్యంలో, గొల్లపల్లి ఏదైతుందో మిత్రుడు భీమ సంతోష్ ఆధ్వర్యంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టడం నేను వారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పని సభాముఖంగా పేర్కొంటున్నాను. ఈరోజు మీరు బాధ్యత తీసుకోవడం జరిగిందని చెప్పంటే ఇది ఒక పదవిగా భావించడం కాదు, ఒక బాధ్యత అని చెప్పంటున్నా. రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర కల్పింప చేయటం మన బాధ్యత అని చెప్పంటున్నా. వరి ధాన్యానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏ విధంగానైతే గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రైతుకు ఏదైతుందో తప్ప తాలు దుమ్ము ధూళి రవాణా ఛార్జీ అంటూ ఏది లేకుండా వీళ్ళ మద్దతు ధర కల్పింపజేయడం జరిగిందో, ఆ వరి ధాన్యం మద్దతు ధర అందులో ఏదైతుందో నూతనంగా ఏర్పడ్డ మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఏదైతుందో సన్న రకం పండించే ధాన్యానికి 500 రూపాయలు అధికంగా చెల్లింపు చేసే విధంగా, ఇది దేశంలో ఎక్కడ లేదన్నా చెప్పంటున్నాను. వరి ధాన్యం పండించే రైతాంగానికి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లించారు. ఒక కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేయబోతుంది. ఇది ఖచ్చితంగా ఇది అందరికి ఇప్పించే విధంగా అట్లా ఇతర ఉత్పత్తులకు కూడా మద్దతు ధర కల్పనతో పాటుగా ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది కూడా దేశంలో ఎక్కడ లేదు. ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని చెప్పంటూ నేను గత ప్రభుత్వం దశాబ్ద కాలంలో కనీసం 1,00,000 రూపాయల వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతుందో అధికారానికి వచ్చిన 6 మాసాల లోపులనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని ప్రకటించడం, దాదాపు ఏదైతుందో 2 లక్షల రూపాయలు పైపడ్డటువంటి వారికి కొద్దిమందికి ఏదైతుందో మిగిలి ఉన్నది. వారికి కూడా ఏదైతుందో సాధ్యమైన తొందరలో 2 లక్షల రూపాయల వరకు మాఫీ అమలు చేయడంతో పాటుగా ఏదైతే రేషన్ కార్డు లేనటువంటి వారికి కొంత మరి కుటుంబ వివరాల సేకరణలో కొంత జాప్యం అవుతుంది. ఆ కుటుంబ సభ్యుల వివరాల సేకరణకు సంబంధించి వ్యవసాయ అధికారులను సమన్వయం చేసి ఈ 2 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు జరిగే విధంగా బాధ్యత నిర్వహించాల్సిన బాధ్యత కూడా
మా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులపై ఉంటుందని చెప్పని నేను సలహా సూచన చేస్తూ, ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ ప్రత్యేకత అన్న బట్టి గారు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు త్రాగునీరు అందింపజేసేది ధర్మపురి నియోజకవర్గం. ఏ ఎల్లంపల్లి నుండి వాటర్ లిఫ్ట్ చేయడం జరుగుతుందో అది నంది మేడల ద్వారా మాత్రమే ఏది ఇస్తుందో ఎగువ పంపు చేయబడుతుంది. మొత్తం తెలంగాణకు సాగునీరు త్రాగునీరు పారిశ్రామిక అవసరాలకు సాగునీరు అందింపజేసేటువంటి యొక్క ఇవాళ ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతుందో నంది మేడారం ఇవాళ మీరు మరి అక్కడ సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేసినని చెప్పి అంటున్నాను. ధర్మపురి సరే అదృష్టమో దురదృష్టమో కానీ రాష్ట్రానికి సాగునీరు అందింపజేస్తుంది. ఈ ప్రాంతం అంతా టేలెంట్. మీరు ధర్మారం టేలెంట్, వెలగటూరు టేలెంట్, ధర్మపురి టేలెంట్, మొత్తం 3 మండలాలు కూడా టేలెంట్. ఈ టేలెంట్ ప్రాంతంలో ఏదైతే ఎప్పుడు సాగునీటి కొరకు ఏదైతుందో సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఆ సమస్య పరిష్కరింపజేయబడే విధంగా శాశ్వతంగా ఏదైతుందో మీరు పత్తిపాక రిజర్వాయర్ మంజూరు చేసినారని చెప్పి అంటున్నా. ఆ పత్తిపాక రిజర్వాయర్ సాధ్యమంత తొందరలో కార్యరూపం దాల్పింప చేస్తే నాకు తెలిసి ఈ 3 మండలాల్లో కూడా ఏదైతుందో సాగునీరు మనకు శాశ్వతంగా పరిష్కారం చేపడుతున్న భావన నేను వ్యక్తం చేస్తున్నాను. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతున్నదో ప్రాణహిత చెవెల ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టిండే. కేవలం 38,000 కోట్లతోని 16 లక్షల ఎకరాల సాగునీరు అందింపజేయాలని సంకల్పిస్తే 1,20,000 కోట్లకు చేరుకున్నది. ఈ పునరాకృత నెపంతో ఏదైతుందో రాష్ట్రంపై ఆర్థికంగా భారం వేయబడడం జరిగింది తప్ప అదనంగా మాత్రం మన సాగునీరు వచ్చింది లేదని చెప్పి అంటున్నా. ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి వాస్తవంగా ఏ 2 టీఎంసీ నీరు లిఫ్ట్కు సంబంధించి మన ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవడం జరిగిందో ఆ 2 టీఎంసీని కూడా ఇంత లిఫ్ట్ చేసుకోలేకపోయింది. ఆ 2 టీఎంసీ లిఫ్ట్ చేసుకోలేకపోవటానికి తోడు మరొక టీఎంసీ అదనపు లిఫ్ట్ అని చెప్పని మళ్ళీ ధర్మపురి వెల్గటూరు ప్రాంతం కానీ గొల్లపల్లి ప్రాంతం కానీ పెగడపల్లి ప్రాంతం కానీ మొత్తం ఏదైతుందో వాళ్ళ భూములు లాక్కోవడం జరిగింది అని చెప్పంటున్నాను. ఇంతవరకు ఏదైతుందో ఆ అదనపు టీఎంసీ కార్యరూపం దాల్చేటువంటి అవకాశం కూడా లేదన్న అని చెప్పంటున్నాను. ఏదైనా ఇవాళ మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటము, మీలాంటి విజ్ఞులు అనుభవం గలవారు మీ పాదయాత్రతో ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటించి ఏ ప్రాంతంలో ఏ విధమైన సమస్య ఉందని చెప్పని పరిగ్రహించి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఉపయుక్తులవుతున్నారు. వీళ్ళు మీరు మన రామగుండంకి వచ్చి వీళ్ళ మిత్రుడే మా రాష్ట్ర గురించి చెప్పినట్టు ఎప్పుడో 64 మెగావాట్స్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయబడితే అది గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది. దాని స్థానం వాళ్ళు ఏదైతుందో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ మీరు మంజూరు చేయడం అనేది ఏదైతే ఉందో ఇది కేవలం పెద్ద జిల్లాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో ఇది గర్వ కారణంగా నేను భావిస్తానని చెప్పంటున్నా. ఇంత మంచి కార్యక్రమం మీరు మరి అమలు చేసి తలపెట్టి మీరు సాహసోపేతంగా ముందు పోతున్నందుకు మా మిత్రులు శ్రీధర్ బాబు గారు పరిశ్రమ శాఖ మంత్రులుగా సాఫ్ట్వేర్ రంగం కానీ పరిశ్రమను ఆకర్షించడం లోపల మరి దేశ విదేశాల్లో పర్యటించడం ఏ విధంగా పెట్టుబడులను మరి పొందడం జరుగుతుంది. ఇవాళ ఉపాధి కల్పన ప్రధానం చెప్పంటున్నా. ఇలా స్కిల్ యూనివర్సిటీ కానీ మీ ఏటీసీ అప్గ్రేడేషనే కానీ ఇవన్నీ కూడా ఇది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ప్రధానం చెప్పంటున్నాం. వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం సాధ్యం కాకపోవచ్చు. స్వయం ఉపాధి అనేది ప్రధానం. ఆ స్వయం ఉపాధి కల్పన కొరకు ఏదైతుందో మిత్రులు శ్రీధర్ బాబు గారు వారికి ఉన్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో వారు ఇవాళ నేను కూడా రాబోయే 4 సంవత్సరాల కాలంలో వీళ్ళ నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక ఉపాధి మార్గం చూపెట్టే విధంగా వారు కార్యక్రమం రూపొందిస్తారన్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు వారు పోరాటం చేసి ఎమ్మెల్యే అయింది. అంటే ఆ పోరాటంతో అనుభవం సంపాదించుకున్నాడు. ఆయన పోరాటంతోనే అనుభవం సంపాదించుకున్నాడు. ఇలా ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉంది అనేది ఆయనకు మొత్తం మెదట్ల నిలబడిపోయి ఉన్నదని చెప్పంట. మెదట్ల నిలబడిపోయి ఉన్నది. కాబట్టి ఈ కొద్ది సమయం లోపలనే వీళ్ళు R&R ప్రాజెక్ట్ అనేది అందరు మర్చిపోయిండ్రు. ఇది వచ్చేది కాదు పోయేది కాదు ఎక్కడికి పోయినా అటువంటి దాన్ని ఏది ఎత్తుందో వీళ్ళ మిత్రులు శ్రీధర్ బాబు గారు బట్టారి సహకారంతో
18 కోట్లు ఏదైతుందో ఇవాళ విడుదల చేపించడం అనేది నేను లక్ష్మణ్ కుమార్ గారిని ఈ ప్రాంత రైతాంగం పక్షాన నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.